సో దిలీప్ కుమార్ రెడ్డి గారు, అఖిల గారు వారి యొక్క అనుభవాలను విందాం. వారు ఇక్కడ బాధపడి ఇక్కడికి వచ్చారు, చాలా అవమానాలు పొందారు, చాలా ఆవేదన చెందారు. అసలు నాకు జీవితంలో బిడ్డ పుడుతుందా లేదా, ఇంకా చావే దిక్క అనుకున్న వ్యక్తికి భగవంతుడు ధైర్యం చెప్పి ఒక వీడియో ద్వారా మన దగ్గరికి పంపించాడు. ఆ వీడియోని నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. అనంతపురం నుంచి ఇక్కడ వరకు వచ్చారు. వచ్చినందుకు నిలబడి 6 నెలలు మందులు వాడినందుకు ఇవాళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఆవిడికి యూరిన్ టెస్ట్లో ఫస్ట్ టైం పాజిటివ్ వచ్చింది. సంతోషంగా ఫోన్ చేశారు, సార్ మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని. వెంటనే మేము ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ కూడా తీయమన్నాం. అవి కూడా కన్ఫామ్ అయిపోయినాయి. ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో లేదు అనే విషయం దీంట్లో స్పష్టంగా తెలిసింది. అక్కడ దగ్గరలోనే స్కానింగ్ తీర్చుకోమన్నాం. డెలివరీ డేటు డిసెంబర్ 21, 2026 అని కూడా వాళ్ళు చక్కగా ఇచ్చారు. సింగిల్ పిటస్ యోగ్ శాక్ ప్రజెంట్ అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. చెప్పండి సార్ దిలీప్ గారు, అసలు ఏం జరిగింది, ఎలా ఇక్కడికి వచ్చారు, ఇన్ని సంవత్సరాలు ఏమైంది, ఇక్కడికి వచ్చాక ఏమైంది, ఇక్కడ మందులు ఎలా అనిపించింది, అలాంటి విషయాలు చెప్తే ఇంకా మీలాగా చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. జీరో ఎందుకు అయిందో తెలియదు, ఎందుకు పోవటం తెలియదు, దాంతో ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలో తెలియదు, ఇలా బాధపడుతూ ఉంటారు. మనం 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, తర్వాత ట్యూబులు క్లీనింగు, అది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఇంకో 2 నెలలు మందులు ఇచ్చాం. తీరా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ యూట్యూబ్లో చూసి మాకు వేరే వాళ్ళు సెండ్ చేశారు. ఆ వీడియో చూసి వచ్చాము మేము. వీడియో చూసి వచ్చిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాము. తర్వాత వచ్చి కంటిన్యూగా వచ్చాము. 6 మంత్స్ మెడిసిన్ వాడాము. అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ చాలా పేషెన్స్గా ఉండాలి, తొందరగా పడకూడదు. మనం ఓపిక విజయం, నమ్మకమే విజయం. వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చింది అని అనుకోకూడదు. నేను కూడా ఒకప్పుడు మీలాగా అక్కడ కూర్చున్నాను. నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, మనం వీడియో తీస్తే ఇంకొకరు చూసి కూడా ఇక్కడికి సార్ దగ్గరికి వస్తారు, వాళ్ళ బాధ కూడా తగ్గుతుంది అనేసి వీడియో తీస్తున్నాను. వీడియో యూట్యూబ్లో చూసి అసలు రావాలంటే కష్టం. అవును సార్. మరి నీకెట్లా నమ్మాలనిపించింది యూట్యూబ్లో వీడియో చూసి? గుంతకల్లు నుంచి వచ్చారు. గుంతకల్లు మండలం, అనంతపురం డిస్టిక్ అయింది. గుంతకల్లు ఎక్కడ, ఊరే ఊరు? నాగసముద్రం ఊరు నుంచి వచ్చారు. యూట్యూబ్లో వీడియో చూస్తే మనం మామూలుగా కొంచెం భయం వేస్తుంది. మరి మీకెందుకు భయం వేయలేదు? ఇదేం నిజమే అయి ఉంటుంది కాదు, బయట ప్రపంచం అంతా జీరో కౌంట్కి వైద్యం లేదని చెప్తుంది కదా. మరి మనం వైద్యం ఉంది, కణాలు వస్తాయి, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, రకరకాల మార్గాలు ఉంటాయి. క్రిములను తొలగించి కణాలను బతికించవచ్చు ఒక స్టెప్, లేదా హార్మోన్లు అందించి కణాలు తయారయ్యేటట్టు చేయొచ్చు ఒక స్టెప్, లేదంటే సూది పరీక్ష ద్వారా కణాలను తీసి ఆ కణాలను అందేటట్టు చేయొచ్చు అడ్డం ఉంటే 3rd స్టెప్. ఇలా రకరకాల పరిస్థితులు, రకరకాల దారులు ఉంటాయి. ఒక దారి కాకపోతే ఇంకొక దారి, ఒక దారి కాకపోతే ఇంకొక దారి, ఇలా 4 రకాల దారుల్లో వెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది చెప్పాం. ఐవీఎఫ్ లేకుండా. ఐవీఎఫ్ అంటే ముందు భారీ హింస కదా. నెలకు 30-40 ఇంజక్షన్లు పడుతారు. రోజుకి మరి స్కానింగ్లు అని చెప్పి రోజు స్కానింగ్ అని హాస్పిటల్ చుట్టూ తిప్పుతారు. రోజు ఇంజక్షన్లు అని చెప్పేసి పొడిచి పారేస్తారు. మీ ఆవిడకి కూడా ఎన్ని ఐవీఎఫ్లు పోయినాయి? 2 ఐవీఎఫ్లు పోయినాయి, 4 ఐయుఐలు పోయినాయి. ఆయన పెద్దగా డబ్బున్న వ్యక్తి ఏం కాదు, కోటీశ్వరుడు కూడా కాదు పాపం. రెక్కాడితే కానీ డొక్కాడిని బతుకులే, ఒక సాధారణమైన రైతు. అర్థం చేసుకోండి, రైతుకి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే డబ్బు చాలా కొద్ది అమౌంట్. అది కూడా ప్రకృతి సహకరించి పురుగు పుట్ర వచ్చి పంట నాశనం చేయకోకుండా ఉంటేనే. ఏమాత్రం ప్రకృతి సహకరించకపోయినా, ప్రకృతి సహకరించి పురుగు వచ్చి కొట్టేసినా, చీడాపీడా పట్టినా పైరు మొత్తం పోద్ది, అసలు కూడా రాదు పాపం. అలాంటి రైతు, సాధారణమైన రైతు. ఐవీఎఫ్ అంటే ఎన్ని లక్షలు అవుతాయో మీరే ఆలోచించండి. అమ్మాయికి నెలకి 70 ఇంజక్షన్లు పొడిసేశారు, కానీ ఫలితం లేదు. అమ్మ కావాలనే కోరికతో ఆ పిల్ల ఆ నరకం మొత్తం తట్టుకుంది. పాపం భర్త కూడా ఏం చేస్తాడు? ఇటు జేబు గొల్లవుతుంది తనకి, అటు పక్కన భార్యకి ఒళ్ళు గొల్లవుతుంటే మౌనంగా బాధపడుతూ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఒక బిడ్డ కోసం భార్యాభర్తలు ఇద్దరూ తపన పడుతూ జనాల అవమానాల నుంచి బయటపడాలని నరకాన్ని సైలెంట్గా అనుభవించారు. అయినా ఫలితం లేదు. 4 ఐయుఐలు
2 IVFలు పోయినాయి, ప్రెగ్నెన్సీ రాల. 6 ప్రొసీజర్లు చేశారు బయట, లక్షల్లో ఖర్చు. అది ఉన్నదంతా తీసుకెళ్లి అక్కడ పెట్టేశారు, రాలా. చివరికి ఇక అన్ని వదిలేసి ఇక ప్రెగ్నెన్సీ ఇక పోతుంది, ఇక రాదురా బాబు, దేవుడు మన ఇక చిన్న చూపు చూశాడని బాధపడుతూ ఇద్దరికి ఒకరికొకరు పట్టుకుని ఏడుస్తున్న సమయంలో మన వీడియో కనపడింది. అంతేనా? వీడియో చూసి వచ్చారు, వచ్చాక నమ్మారు. కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, 0 కౌంట్ది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది మన దగ్గర ఉంటారు. టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈయనకన్నా ముందే వీడియోలు బోల్డ్ వచ్చినాయి. ఈయనకి 6 నెలలు పట్టింది. 1 వీక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ వీడియో చూస్తుంటాడు. 1 మంత్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ వీడియోలు చూస్తుంటాడు. 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్కి వచ్చిన వీడియోలు చూసేటప్పటికి మళ్ళా కొంత జారిపోద్ది, నమ్మకం సడలిపోద్ది. డాక్టర్ గారు ఏంటి అందరికి ఇచ్చేస్తున్నారు, నాకు ఇవ్వట్లేదేంటి, పచ్చి కొట్టేద్దాం, డాక్టర్ గారు మంచివాడు కాదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ అలుగుతారు, అలిగి మానేస్తారు. అలాగే అనిపిస్తుంది. కానీ వదలకుండా 1 ఇయర్ కానిలేండి సార్ దగ్గరికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాండి అండి. సారే చూసుకుంటాడు. సార్ ఏం చెప్తాడో అది ఫాలో అవ్వండి దయచేసి. ఆయనకు కూడా వచ్చింది పాపం, ఆయన్ని కూడా లాక్కుపోయింది. మధ్యలో ఆగిపోయాడు కొద్దిగా, రకరకాల సమస్యలు ఆగిపోయినా కూడా మళ్ళీ రిలీజ్ అయ్యాడు ఆయన. ప్రపంచంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళగానే IVF డోనార్ తప్ప వేరే పదం చెప్పట్లా. ఆల్రెడీ అన్నీ చేయించేశాడు, నో ఫలితం. ఈ నో గ్యారంటీలకు ఎందుకు రా బాబు అని చెప్పి ఆయన చివరికి నా వీడియో చూసి నమ్మకంతో ఇక్కడికి వచ్చినప్పుడు మరలా కొద్దిగా ఇక్కడ కూడా రాదేమో అనే ఒక అసంతృప్తి, ఇక ఏమో అవటం లేదు, ఇక ఆగిపోతే బాగుండు, అంత దూరం నుంచి వచ్చాము, మందులు కొరియర్ పెడుతున్నాడు అనుకో, కానీ నెలకు 5-6 వేలైనా 10,000 అయినా ఖర్చు అయిపోతున్నాయి, రాదేమో, ఊరికే అట్లా చెప్తున్నాడేమో, ఆ వీడియోలన్నీ డబ్బులు పెట్టుకునేసి వీడియోలు పెట్టించేస్తున్నాడేమో అని అనుకున్నాడు. అలా 6 నెలలు పట్టింది ఆయనకి 1 లక్ష ఖర్చు అవ్వాలంటే. అది కూడా ఒకడు వారానికే ఎందుకు వస్తుంది డాక్టర్ గారు, ఒకరు నెలకి ఎందుకు వస్తుంది, ఒకరికి 6 నెలలు ఎందుకు పట్టిద్ది? ఎటు నుంచి అటు వెళ్ళిపోగలుగుతాం, అటు ఉన్న బిడ్డను తెచ్చుకోగలుగుతాం. అలాంటిదప్పుడు ఓర్పు అవసరం అని నేను చెప్పాను. కరెక్ట్. అదే ఓర్పుని మెయింటైన్ చేశారు. చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీని పొందగలిగారు. దిలీప్ కుమార్ రెడ్డి గారు, అఖిల గారు ఎంతమంది అవమానించినా, ఎంత భయపెట్టినా దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకుండా దేవుడు చూపించిన దారని చెప్పి డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చి 6 నెలలు పట్టినా కూడా ఓర్పుగా పట్టుదలగా 6 నెలలు మందులు వాడుకుంటూ నిలబడి ఈరోజు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వడమే కాకుండా భగవంతుడు ఉన్నాడు, ఇంత బాధలో ఉన్న మమ్మల్ని కాపాడాడు, అలాగే వీడియో ద్వారానే భగవంతుడు మాకు దారి చూపించాడు, ఇదే వీడియో ద్వారా మరొక ఇద్దరికన్నా దారి చూపించి వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపడానికి మా వీడియో ఉపయోగపడితే అది ఎంతో పుణ్యం కదా అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మరి మనం దిలీప్ కుమార్ రెడ్డి గారికి, అఖిల గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అయ్యా. మీ ఆవిడ అడిగింది ఏం తినాలి ఏం తినకూడదని, ఇందాక ఫోన్లో ఇదిగో ఈ బుక్కు ఫోన్ ద్వారా ఫోన్ చేయించి అడిగిచ్చాడు. ఇట్లా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, మళ్ళా ఎంత డబ్బులు ఇచ్చినా ఏ డాక్టర్ కూడా ప్రెగ్నెంట్ రాకోకుండా వైద్యం చేయరు. ఇక్కడ అలా చేసే డాక్టర్ ఒక్కడే, డాక్టర్ వైఎస్ బాబు. ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి నా చెల్లిలాగా భావించి, ఒక అన్న ఎలాగైతే చెల్లి ప్రెగ్నెంట్ అయితే వేవుళ్ళతో ఇబ్బంది పడిద్ది, హాస్పిటల్కి రమ్మంటే కష్టపడిద్ది, అలా కాకోకుండా మనమే మందులు ఇంటికి తీసుకెళ్ళి అది ఇప్పించే మార్గం చూస్తే ఆవిడకు ఉపయోగంగా ఉంటుందని సొంత అన్న ఎలాగో ఆలోచిస్తాడో అలాగే డాక్టర్ వైఎస్ బాబు కూడా ఆలోచించి అలా గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టుకోకుండా ఆ మందులు వాళ్ళ చేతికి అందేటట్టుగా భర్తను రమ్మని వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాయికి కావాల్సిన అన్నీ కూడా ఇప్పించి, మరి అమ్మాయికి ఏం జరుగుతుంది ఏంటనేది అమ్మాయికి తెలిసేటట్టు ఫోన్లో మాట్లాడి జాగ్రత్తలు చెప్పి, ఇంకా మిగతా జాగ్రత్తలను కూడా బుక్ రూపంలో రాసి, ఎలాంటి ఆహారం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, బిడ్డని సంరక్షించుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నీ కూడా బుక్ రూపంలో రాసి, ఎందుకంటే అన్నీ చెప్పాలంటే బోల్ టైం పడుతుంది, కొన్ని చదువుకుంటే అయిపోద్ది. బుక్ చదువమ్మా అంటాం చాలా తక్కువ టైంలో అయిపోద్ది. అందుకని దీంట్లో పెట్టాను, ఇవన్నీ చదువుకోమనండి, అంతా మంచి జరిగిద్ది. ఏ భగవంతుడైతే మీ వెనకాల నిలబడి బిడ్డను వచ్చేటట్టు చేశాడో అదే భగవంతుడు బిడ్డని నిలబడి చక్కగా కాపాడి మీ చేతిలోకి వచ్చేటట్టు చేసి మిమ్మల్ని పితృదేవుడిగా మార్చాలని, మీ ఆవిడని మాతృదేవతగా చేయాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, అరడజన్ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్.